పనసకాయ పకోడా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, పనస పండు కాదు, పనసకాయ. అంటే లోపల ఇంకా ఆ సీడ్స్ ఫామ్ అవ్వక ముందే చేసుకోవాలి. ఓకే, ఇగో అలా ఉంటుంది అనమాట. రైట్. సో అది వాటర్లో వేసుకోవాలి, లేదంటే అది నల్లబడిపోతుంది కొంచెం నల్లబడి. ఓకే, అంటే ఉప్పు నీటిలో మనం వేసుకోవాలి, నార్మల్ వాటర్లో సరిపోతుందా? స్టార్ట్ చేద్దామా మరి? సరే అండి. ఓకే, ముందు ఏం చేయాలి? ముందులో పనసకి ఉంది కదా, అది ఉడకబెట్టాలి. ఓకే, కొంచెం సాఫ్ట్ అవ్వాలి కదా అయితే. సాఫ్ట్ చేయాలి. సరే, నేను స్టవ్ ఆన్ చేస్తాను. పనస మొక్కలు ఉంది కదండి, అన్నీ వేసేద్దామా? దాని పైన ఉన్న గ్రీన్ కలర్ ముళ్ళుగా ఉండే తోలు అంతా తీసేయాలి. తీసేసి ఆ లోపల ఉంటుంది అన్నమాట. ఇంకా తొనలు అవి ఏమీ ఫామ్ అవ్వలేదు ఇందులో. సో ఇలా ఉంటుంది అనమాట పచ్చి దాంట్లో. ఇది ఉడికించుకోవాలి. ఉప్పు వేసి కొంచెం వేద్దామండి ఉప్పు. నేను ఇది మూత పెట్టేనా తొందరగా అవుతుంది కదా. ఓకే, ఇది అయ్యేలోపు ఏం చేయొచ్చు? ఇది అయ్యే లోపల మేము ఒక పేస్ట్ తయారు చేద్దామా? సరే అయితే. ఆ పేస్ట్కి ముందు నుంచి బియ్యం నానేసి పెట్టినానండి. మళ్ళీ అల్లము, చిన్న ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు అండి, ఓకే, ఉప్పు, ఇవన్నీ కలిపేసి మిక్సీ పట్టేస్తాం. సరే అయితే. మిక్సీ అందులో బియ్యం ఉంది కదా, మొత్తం వేసేద్దామా? బియ్యం, జీలకర్ర వేసేద్దామా? ఓకే, ఈ అల్లము, చిన్న ఉల్లిపాయలు అది కూడా వేసేద్దాం. చిన్న ఉల్లిపాయలు అంటే వెల్లుల్లిపాయలు అన్నమాట. వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు అండి. ఓకే, మీకు కారం ఎంత కావాలో అంత చూసి వేయాలి. మేము తక్కువ వేసి చేసాం కదా, కారం అయిపోతుంది, సరిపోతుంది. తర్వాత ఉప్పు అండి, ఆల్రెడీ మేము అందులో వేసాం కదా ఉప్పు. అవును, దీనికి చూసి బియ్యం చూసి ఉప్పు వేసేస్తాం. మిక్స్ పట్టుకుంటాం. వాటర్ అవసరం లేదా? వాటర్ వేద్దామండి. చూసారా, గుర్తు చేశాను నేను. వాటర్ కొంచెం వేద్దామా? మిక్సీ పట్టేద్దామా? మీరే మీ చేతులతో పట్టుకుని వచ్చేసేయండి, అక్కడే ఉంది మిక్సీ. అయిపోయిందండి? అయిపోయిందండి, తీసుకొచ్చేసేయండి. వావ్, ఇలా పేస్ట్ అయిపోతుందండి. మెత్తగా పేస్ట్ అయిపోయింది. మిక్సింగ్ బౌల్ వేసేస్తారా? మిక్సింగ్ ఇదిగోండి. ఓకే, పేస్ట్ వేసేసుకున్నాం కదా. అవును, డీప్ ఫ్రై అన్నారు కదా, ఆయిల్ కూడా వేడి చేసుకోవాలి కదా. చేసేస్తాను. ఓకే, ఇప్పుడు ఏం వేస్తున్నారు? బేసన్, శనగపిండి ఒక చెంచా చేసేస్తాం, చాలు. ఓకే, ఓకే, సో మిక్స్ అయిపోయింది కదా. ఇంకా మంచిగా అయిపోయిందండి. మరి ఇంతకీ పనసకాయ పరిస్థితి ఏంటో చూద్దామా? చూద్దామండి. ఎంతసేపు కుక్ అవ్వాలి ఇది? కొంచెం ఇలా చూసుకోవాలి. సరిపోతుందా? అయిపోయిందండి. అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తాం. ఇప్పుడు డైరెక్ట్గా అందులో నుంచి ఇందులో డీప్ చేసేసి తీసుకోవాలి. ఓకే, వేసేయమంటారా అందులో? వేసేయండి. నూనె కూడా వేడైంది కదా, ఇంక వేసేద్దామా మరి? వేసేద్దామండి. ఓకే, ఇలా డిప్ చేసి పేస్ట్ చేసాం కదా. అవును, అందులో వేసేసి డిప్ చేసి ఎలాగేసి భాగ్యం రెడీనా? రెడీ అండి. అయిపోయినాయా? అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసేయండి అలా కొంచెం. ఒక
పజిల్ పెట్టాలి, ఇది ఏ పకోడాలో చెప్పండి అని కదా. చూసారు కదా, వేడి వేడిగా పనసకాయ పకోడా రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పనసకాయ పకోడా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పనసకాయ ముక్కలు, ఉప్పు, నానబెట్టిన బియ్యం, జీలకర్ర, అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, ఉప్పు, శనగపిండి, నూనె. పనసకాయ పకోడా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో కొద్దిగా నీళ్లు, పనసకాయ ముక్కలు, ఉప్పు వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో నానబెట్టిన బియ్యం, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఉప్పు, నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని అందులో శనగపిండి వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. తరువాత ఉడికించుకున్న పనసకాయ ముక్కలని కలిపి పెట్టుకున్న పిండిలో వేసి కలిపి వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పనసకాయ పకోడా రెడీ.